నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 16, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ బృహస్పతి మిథున రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి వారి యొక్క వృత్తిలో ఎవరు ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి, మానసిక అశాంతి, అలజడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల మద్దతు మీకు ఈ రోజు చాలా తక్కువగా అందుబాటులోకి వస్తుంది. అయితే కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా గొడవలు రావడము, ఆ ఒత్తిడి, మానసిక ఆవేదన ఇలాంటివి జరిగేటట్టుగా భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఇలాగా ఆ కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు, తగాదాలు, ఒత్తిళ్లు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ రోజు మేషరాశి వారికి అస్సలు బాగాలేదనే చెప్పొచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా ఒక్కసారైనా పఠించి ఈ రాశిలో ఉండేవారు ఆ వ్యక్తి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి వారి పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాన్ని ఈ రోజును అసలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఆర్థిక విషయాల్లో శ్రమిస్తేనే తప్ప మీకు ఫలితం వచ్చేటట్టుగా కనిపించట్లేదు. పెట్టుబడులకు ఈ రోజు వెళ్ళకండి, నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, మాట కానీ ఇంకా అదే సాగతీతగాను దాన్నే పట్టించుకుని ఇబ్బందులు మరికంత పెంచుకునేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజు ఈ రాశిలో ఉండే వాళ్ళకి అస్సలు బాగాలేదని చెప్పొచ్చు. అయితే పరిహారంగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడంతో పాటు యథాశక్తి బెల్లాన్ని ఏదైనా దేవాలయంలో దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. నష్టం కానీ, లేదంటే భారీ వ్యయం కానీ, లేదంటే ఏదో రకంగా దొంగతనం కానీ ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండే వారికి. వ్యాపారస్తులకు మాత్రము, అంటే వర్తక వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక అంశంలో మీకు భారీ నష్టం రాబోతోంది. అయితే ప్రయాణాలు మంచివే కానీ కొంత ఇబ్బంది పడుతూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అది ఒకవేళ ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మంచిది, కుదరదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము లడ్డూలను, మీ చేత్తో చేసిన లడ్డూలు, ఆర్డర్ పెట్టినవి కాదు, వేరే వాళ్ళు చేసినవి కాదు, మీ చేత్తో చేసిన శనగపిండి లడ్డూలను ఏదైనా గుళ్ళో కానీ లేదా పేదవారికి కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పట్టి కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో అనుకూల పెరగడంతో పాటు రుణాలు తీర్చేందుకు కూడా కొంత సానుకూలమైన ధన సహాయం లభించబోతోంది. దీంతో పాటు వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయి లాభం రాకపోయినప్పటికీ కొంత లాభం వచ్చేదే అవకాశం కనబడుతోంది. 10 రూపాయలకి 12 రూపాయల లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పంచామృతాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే ధనపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా గోచార రీత్యా ఉంటే కనుక అవి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకైతే ప్రయోజనం ఉంది కానీ వ్యాపారస్తులతో వ్యాపారం చేసే వాళ్లకు, మిగతా రంగాలలో ఉన్న వాళ్లకు ఏమీ బాగాలేదు. ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతోంది. అన్ని రంగాల వాళ్లకు, ఉద్యోగస్తులకు మినహా ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను ఇంకా మిగతా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే ఈ రోజు కనబడుతున్నాయి. శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గోధుమలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి విద్య, కళ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు గొప్ప అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి ఆరోగ్యమే మెరుగయ్యేటట్టుగా వస్తోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు.
పరిహారంగా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకొని ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయని కనుక అక్కడ ఒకటి దానంగా ఇచ్చి ఒకటి స్వామివారికి కనుక ఇచ్చినట్టయితే కనుక అంటే కొబ్బరికాయ కొట్టినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భవన నిర్మాణ ఏవైనా ఉంటే అంటే ఇళ్ళు కానీ ఆఫీసులు కానీ నిర్మాణ రంగంలో పనిచేసే వారికి మెరుగ్గా ఉండబోతోంది. కాంట్రాక్టుదారులకు టెండర్లు వేయడానికి కానీ కాంట్రాక్ట్ తీసుకోవడానికి కానీ చక్కగా ఉండబోతోంది. అయితే కుటుంబ సమస్యల్లో మాత్రము ముడి విడని చిక్కులు కొన్ని వచ్చేటట్టుగా కనబడుతోంది. అది ఎంతకీ పరిష్కారం కావు, ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఆ యొక్క చిక్కు వల్ల వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని తర్క వితర్కాలు మీరున్న రంగంలో ఆఫీసులో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత వాదన తర్కము జరిగేటట్టుగాను తద్వారా మీరు నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా కేతుగ్రహానికి జపం చేయించుకోవడం కానీ కేతుగ్రహానికి సంబంధించిన ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశంతో పాటు అనుకోని ఆస్తి లాభం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సోదరులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సమసిపోయి మంచి బంధం ఏర్పడేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏవైనా పక్షులకు ఆహారము నీరును కనుక ఇచ్చినట్టయితే మీ చేత్తో ఇచ్చినట్టయితే కనుక కొంత గ్రహ సంబంధిత దోషాలు పోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహము ఎక్కువగా వచ్చేటట్టుగా అంటే ఆదాయ మార్గాలు, ఆకస్మిక ధనలాభాలు, ధనం కూడా అంటే స్థిరచరాస్తులు వచ్చేటట్టుగాను వీరికి తెలియని దాయాదుల దగ్గర నుంచి కూడా ధనము వచ్చేటట్టుగా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీ యొక్క అహంకారం వల్ల ఈగో యాటిట్యూడ్ల వల్ల కొన్ని వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా మీరు చేసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. దురుసుతనం నాకే తెలుసు అన్న విషయాలను పక్కన పెట్టి మంచిగా ఉండేటట్టయితే అంటే మంచి భావనతో మాటతో ఉన్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందడంతో పాటు అనవసరమైన సమస్యల్లోకి మీరు వెళ్ళకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీరు మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో దొర్లిన తప్పులు పై అధికారులు గమనించే విషయం ఎక్కువగా కనబడుతోంది. ఎవరు చూస్తారులే, ఏం చేస్తారులే అని గతంలో మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే కనుక అవి ఇప్పుడు మీ పై అధికారులకు తెలుస్తాయి. ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. లేదు అంటే కనుక ఎవరికైనా ఇబ్బంది కలిగి కొంత ధన నష్టం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు నల్ల నువ్వులు కనుక దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలకు మంచి సపోర్ట్ వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త ఆలోచనలు ఏవైనా వస్తే కనుక వాటిని అమలు పరుచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఆ శివ అష్టోత్తర నామాలు చదువుకోవడంతో పాటు శివాలయ సందర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనోధైర్యం పెరగడంతో పాటుగా మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు కనబడతారు. అప్పుల వ్యవహారాల విషయంలో మాత్రము, ధనాన్ని ఇచ్చే విషయంలో మాత్రము, ధనాన్ని పెట్టుబడులు పెట్టడంలో విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటు స్వామివారి ఆలయం కనుక దగ్గరలో ఉన్నట్టయితే వెళ్ళి దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ఏదైనా జాతక పరిశీలన చేయించుకుంటేనే ఇవన్నీ చెప్పేవి. గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలే కానీ వ్యక్తిగత జాతక పరిశీలన అయితే కాదు. ఆ విషయం గమనించుకోవాలి. నమస్తే.